తపాల దొరయండి సార్. ఓఎన్జీసీలో జనరల్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యాను. 2010లో రిటైర్ అయ్యాను. ఓఎన్జీసీ ఒక గ్రూప్ మెంబర్స్ కలిసి 2000 ఇయర్లో మేము ఒక ల్యాండ్ కొనడం జరిగింది. ఈ ల్యాండ్ ఇంచుమించు 5 ఎకరాల 24 సెంట్లు అండి. ఇది కొబ్బరి తోట. మేము ఆ సమయంలో కొని మేము అంతా మెంబర్స్ కింద సొసైటీ కింద ఫార్మ్ అయ్యి అది దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అంటే రూల్స్, సిటీ రూల్స్, ప్లానింగ్ రూల్స్, అగ్రికల్చరల్ ల్యాండ్ నుంచి ఈ హౌసింగ్కి ఇవన్నీ మేము చేస్తుంటే దీంట్లో కొంతమంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ చేసేవారు. మళ్ళీ మాకు ఓఎన్జీసీలో ట్రాన్స్ఫర్స్ వల్ల కానీ ఇంకోటి వల్ల వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోవడంతో ఈ వర్క్ లేట్ అయిపోయి మేము చేయలేక కొంత టైం పట్టేసి ఈ 2000 నుంచి ఇంచుమించు 2021-22 వరకు కూడా డ్రాగ్ అయింది. ఫైనల్గా మొత్తం మేము చాలా పర్మిషన్లు అన్నీ తీసుకున్నాం. ఇంటర్నల్ డెవలప్మెంట్ వర్క్స్ చేసాం. పెద్ద పెద్ద వైడ్ రోడ్స్ వేసాం. ఎలక్ట్రికల్ అని, తర్వాత పార్క్ అని, ఇలా చాలా మటుకు బిల్డర్కి ఇచ్చి ముందే మేము ఇవన్నీ మేము ప్లాన్ చేసుకునే చేసాం. చివరికి ఈ డెవలప్మెంట్కి ఇద్దామనుకున్నప్పుడు కొంతమంది దే వాంటెడ్ ఇండివిజువల్ హౌసెస్ కావాలనుకున్నప్పుడు మళ్ళీ కొంత లేట్ అయింది మళ్ళీ. ఎందుకంటే అది ఇండివిజువల్ హౌసెస్కి ఎంతమందికి కావాలి, ఈ అపార్ట్మెంట్స్కి ఎంతమంది కావాలి, ఈ డివైడ్ చేసి ఈ ప్లానింగ్ చేసేటప్పటికి అది ఒక ఇంచుమించు 24 మెంబర్స్ ఇండివిజువల్ హౌసెస్, ఒక నియర్లీ ఒక 30 మెంబర్స్ ఓఎన్జీసీ వీళ్ళు అపార్ట్మెంట్స్ కావాలన్నారు. చివరిగా ఆ విధంగా ఫైనల్ చేసి ఈ బిల్డర్ సందీప్ గారికి కన్స్ట్రక్షన్స్ సందీప్ గారికి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఆయన ఈ డెవలప్మెంట్ ఇంటర్నల్ డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ ఆయనకే ఇచ్చాం. అని చెప్పి ఆయన చేసిన వర్క్స్ అన్నీ చూసి మేము సాటిస్ఫై అయ్యాం. ఇంటర్నల్ రోడ్స్ బాగున్నాయి. అది కూడా ఆయన వేసినప్పుడు ఈ కరోనా టైం, ఆ కరోనా టైంలో లేబర్ ప్రాబ్లము, మెటీరియల్ ప్రాబ్లము, అన్ని రకాల ప్రాబ్లమ్స్ తోటి ఆయన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. మాకు అవన్నీ నచ్చి చివరికి ఈ డెవలప్మెంట్ వర్క్ కూడా ఆయనకే అలాట్ చేయడం జరిగింది. ఆయన మాకు కొన్ని మోడల్ అపార్ట్మెంట్స్ చూపించడం, దాన్ని బట్టి ఫాలో అయ్యి మేము దానికి వెళ్ళడం జరిగింది. అండ్ చివరికే మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ దాని సాటిస్ఫాక్షన్ తోటి మాకు ఈ ప్లాట్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇంత క్వాలిటీ తోటి, ఇంత స్పేషియస్ రూమ్స్ తోటి, ఇంత క్వాలిటీ ఆఫ్ వర్క్, క్వాలిటీ ఆఫ్ మెటీరియల్, ఇవన్నీ మాకు ఒక 5 స్టార్ క్వాలిటీ తోటి మాకు దొరికింది. గుమ్మాలు కూడా ఇంత 7 feet గుమ్మాలు అన్నదే మా ప్లానింగ్ బిగినింగ్లో లేదు, కానీ ఆయనే సజెస్ట్ చేసి ఆయనే చేయటం మాకు చాలా. ఎందుకంటే ఆయన ఐ థింక్ నేను అనుకుంటున్నా ఏంటంటే ఎక్కువ ప్రాఫిట్ ఓరియంటెడ్ కాకుండా ఒక రాజమండ్రిలో ఒక వాల్యుబుల్ మంచి క్వాలిటీ అపార్ట్మెంట్ కట్టి ఇవ్వాలి. ఓఎన్జీసీ ఈజ్ ఎ వెరీ ప్రెషియస్ కంపెనీ. సో ఈ కంపెనీ ఎంప్లాయీస్, తర్వాత దీంట్లో కొన్ని వాళ్ళు కూడా చాలా బిజినెస్ పీపుల్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, ఈ ఇంజనీర్స్ అవ్వచ్చు, ఇలాగ రకరకాల గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి మనం ఒక గుడ్ అనిపించుకుంటే మనకు ఫ్యూచర్ కూడా మనకి ఎక్కువ బిజినెస్ వస్తుందని ఆయన ఆ యాంగిల్లో చేయటం సో మాకు చాలా బాగా నచ్చింది. అదేవిధంగా మేము ఏమనుకున్నామో అదే మాకు దానికంటే ఎక్కువ వీ హ్యావ్ రిసీవ్డ్ ఇట్. సో ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫ్యూచర్
లో మనం రాబోయే డెవలప్మెంట్స్ కూడా మనం మైండ్లో పెట్టుకుని ఈయన కోర్స్ మా ఓఎన్జీసీ ఆఫీసర్స్ తోటి ఎప్పటికప్పుడు ఆయన డిస్కస్ చేయడం, మా వాళ్ళు కూడా సజెషన్స్ ఇవ్వటం, మధ్యలో ఆయనకి కొంచెం ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ అయినా సరే అవి పెద్ద లెక్క చేయకుండా మేము చెప్పే సజెషన్స్ ఆయన ఫాలో చేయటం. దాంట్లో ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్, ఈవీ. ఈ ఫ్యూచర్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నది మనకి నార్మల్లో జనరల్ అయిపోతుంది. సో ప్రతి ఓడు కూడా ఈ ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కుంటే దాని ఇంటి దగ్గర ఛార్జింగ్ పాయింట్ కావాలి. ఆ ఛార్జింగ్ పాయింట్ అన్నది మళ్ళీ దానికోసం వెతుక్కుంటాం, తర్వాత సెపరేట్ లైన్ వేసుకుంటాం, ఏదో పెద్ద టీడీఎస్ వర్క్ అప్పుడు. సో అది డిస్కషన్లో రావటం, ఆయన వెంటనే టేకప్ చేయటం, ఇండివిజువల్ కార్ పార్కింగ్ దగ్గర ఒక ఈ ఛార్జింగ్ పాయింట్ ఇవ్వటం, అండ్ దట్ లైన్ ఈస్ కనెక్టెడ్ టు ద ఇండివిజువల్ మీటర్. సో అవన్నీ చక్కగా చేసేయడంతో ఫ్యూచర్లో ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు దాన్ని ఉపయోగించుకుని అది అంటే ఇప్పుడు జనరల్గా ఎవరో ఇది ఆలోచించరు అసలు. సో ఇది ఫ్యూచర్లో వచ్చే డెవలప్మెంట్ ఇది. సో ఆ డెవలప్మెంట్ని కూడా మనం ప్లాన్ చేసుకుని దాన్ని ఇంక్లూడ్ చేసి ప్లాన్లో పెట్టడం, ఈ విధంగా ఇవన్నీ మాకు చాలా ఎంకరేజింగ్ అనిపించినాయి. సో అంచేత కొంతమంది మా రిలేటివ్స్లో ఈ బిల్డర్స్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మా గృహప్రవేశానికి వచ్చారు. వాళ్ళు చూసి దే ఆల్సో అప్రిషియేటెడ్ ద వర్క్ ఆఫ్ దిస్ బిల్డర్. సో ఆ విధంగా కూడా నేను ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అపార్ట్మెంట్, దిస్ మిలీనియా అపార్ట్మెంట్స్, యూ కెన్ సే మిలీనియా అపార్ట్మెంట్స్ అని అంటే, లేకపోతే మిలీనియా కాంప్లెక్స్. ఎందుకంటే కాంప్లెక్స్ అని ఎందుకు అంటున్నారంటే ఒక అపార్ట్మెంట్ కాదు, ఇక్కడ ఫ్యూచర్లో ఒక క్లబ్ హౌస్ ఒకటి రాబోతుంది. క్లబ్ హౌస్లో ఎన్నో యాక్టివిటీస్, జిమ్ము, ఈ స్విమ్మింగ్ పూలు, తర్వాత క్యాటరింగ్ యాక్టివిటీస్, ఈ ఫంక్షన్ హాలు. సో ఈ రకమైన ఒక మినీ షాపింగ్ కాంప్లెక్స్, ఈ టైప్లో ఎన్నో రకాల యాక్టివిటీస్ రాబోతున్నాయి. సో ఇవన్నీ కూడా మీరు నార్మల్ అపార్ట్మెంట్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అపార్ట్మెంట్ అంటే ఇరుకైన రోడ్లు, మీకు కారు పార్కింగ్ దగ్గర కూడా సో మచ్ స్పేస్, కారుతో పాటు ఒక స్కూటర్ పెట్టుకుంటాను కూడా ఆయన ఇవ్వటం. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సాధారణంగా ఈ ఆఫీస్ వర్క్లు చేసి తర్వాత ఇండివిజువల్గా డ్రైవ్ చేసే సమయాల్లోనే ఎన్నో దాన్ని గుర్తిస్తుంటారు, ఇరుకుగా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఆ స్కోప్ లేదు, మంచి స్పేసెస్ ఉంది. రివర్స్ వెళ్ళాలన్నా లేకపోతే ఇంకో పక్క నుంచి తీసుకోవాలన్నా వెరీ గుడ్ స్పేస్ ఇదే. సో ఆ విధంగా ఇవన్నీ కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే చాలా ఎక్కువ మాకు ఆయన చక్కగా డిజైన్ చేసి కంప్లీట్ చేసి ఇన్ టైం అంటే కొద్దిగా లేట్ అయింది, బట్ ఆయన తప్పని నేను అన్నాను. ఎందుకంటే he has faced the 2 spells of corona. సో ఈ కరోనా ఎఫెక్ట్ ఆయనే కాదు, ఎవరైనా సరే, ఏ బిజినెస్ అవనండి, ఏ కన్స్ట్రక్టర్ అవనమంటే వాళ్ళంతా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. మేము కూడా యాజిటేట్ అవ్వలేదు, ఓపిక్గానే ఆయన ఎంకరేజ్ చేసుకుంటా ఆయన్ని మొత్తం మీద ఫాలో అప్ చేసి ఫైనల్గా అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం జరిగింది. సో నా గుడ్ విషెస్ ఏంటంటే ఫ్యూచర్లో ఆయనకు ఇంకా ఎక్కువ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఆయనకి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఆయన ఎక్కువ లాభాపేక్ష ఆశించట్లేదు. పైగా ఆయన కూడా ఈ చారిటీ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఆయన దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ఆయన లాభాపేక్ష లేకుండా చేయటం, వచ్చిన దాంట్లోనే కొంచెం మళ్ళీ ప్రజలకే ఎక్కువ ఏదో రూపంలో చారిటీగా ఇవ్వటం, ఇవన్నీ చేయటం మాకు
అన్ని విధాలా మేము కూడా ఎవరైనా కొత్తగా కట్టుకోబోతున్నారంటే ఫస్ట్ విల్ రికమెండ్ హిజ్ నేమ్ అండ్ కనాన్ కన్స్ట్రక్షన్స్. సో ఆ విధంగా మాకు నేను రిటైర్ అయ్యి ఇంచుమించు 16-17 సంవత్సరాలు అయింది. నాకు రాజమండ్రిలో ఒక అపార్ట్మెంట్ కూడా రిటైర్ అయిన తర్వాత కొనడం జరిగింది. అది ప్రకాష్ నగర్లో ఉంది అది. బట్ ఎన్ని ఎక్కడున్నా కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ ఏరియా. థ్యాంక్ యూ వెరీ మచ్.